పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా. దర్శనం మాకు భాగ్యము, నీ జపమాల ధ్యానమే ముక్తి మార్గము. నీదు దర్శనం మాకు భాగ్యము, నీ జపమాల ధ్యానమే ముక్తి మార్గము. కానా బిందుల వీటిని రసముగా మార్చించి సహాయమాతగా కరుణించితివమ్మా, సహాయమాతగా కరుణించితివమ్మా. ప్రార్థించమ్మా మమ్ము నడుపమ్మా, ప్రార్థించమ్మా మమ్ము నడుపమ్మా. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా. పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా, స్వర్గపురికి చేరుటకు మమ్ము నడుపమ్మా. పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా, స్వర్గపురికి చేరుటకు మమ్ము నడుపమ్మా. ప్రార్థించమ్మా మమ్ము నడుపమ్మా. మన కరుణాపురమునకు నూతన కాంతి ప్రసరించింది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మన దేవమాత కొత్త గృహ ఈరోజే ప్రారంభించుకున్నాం. ఎన్నాళ్ళ కల నిజమైనట్టుగా ప్రతి ఒక్కరం ఆనందంగా ఆ మరియ తల్లిని భక్తితో స్మరించుకుంటున్నాం. ఈ ఆనందమైన గొప్ప సమయంలో ఆయన తల్లిని స్మరించుకునే అద్భుతమైన అవకాశాన్ని మనకు అందించిన ఆ దేవాతి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు మన ఈ ఆనంద మహోత్సవమును ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రారంభించుకుందాం. ముందుగా మన కరుణాపురం విచారణకర్తలైనటువంటి రెవరెండ్ ఫాదర్ గొలమారి సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానించి ఈనాటి ఈ మహోత్సవ అతిథులను ఆహ్వానించవలసినదిగా మా మనవి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ దేవమాత ఆరోగ్యమాత గుహ ప్రారంభోత్సవ సందర్భంలో మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకి వేయించేసిన అతిథులందరికీ కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతాన్ని అందిస్తున్నాను. ముందుగా మన కాపరి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాలా గారుని నేను స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ సాదర స్వాగతాన్ని అందిస్తున్నాను. ఇక మరొక ముఖ్యమైన మన అతిథి, మన సభ్యులు, మనతో ఒకరు నిత్యం మన మధ్యలో ఉంటూ మన అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తున్నటువంటి వారు, ఇప్పుడు మన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య గారిని
నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారిని స్టేజ్ మీదకి రావలసిందిగా కోరుతున్నాను. అలాగే మనలో ఒకడు నిత్యం మనతో ఉండేవాడు, పిలవగానే పలికే వ్యక్తి మన ముద్దుబిడ్డ రాజారాం ప్రతాప్. మనకి నాయకత్వాన్ని నేర్పిస్తూ తాను పాటిస్తూ మనల్ని నిత్యము ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి మన రాజారాం ప్రతాప్ గారు. వారిని కూడా నేను హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని అందిస్తూ స్వాగతిస్తూ వారిని స్టేజ్ మీదకి రావలసిందిగా కోరుతున్నాను. ఈ పరిశుద్ధ కార్యక్రమానికి, ఈ దివ్య పూజ కార్యక్రమానికి, గృహ ప్రారంభోత్సవ వేడుకకి విచ్చేసినటువంటి కీర్తి వెంకటేశ్వర్లు గారు, జెడ్పీటీసీ ధర్మసాగర్ గారిని నేను హృదయపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకి విచ్చేసినటువంటి బూక్య స్వామి నాయక్, జెడ్పీటీసీ స్టేషన్ గన్పూర్ వారిని కూడా నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే వల్లపు లక్ష్మి గారిని, ఎంపీపీ ధర్మసాగర్ గారిని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వంగాల జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీపీ స్టేషన్ గన్పూర్ వారిని కూడా స్టేజ్ మీదకి నేను ఆహ్వానిస్తున్నాను. ప్రథమ పౌరురాలు శ్రీమతి తోట స్రవంతి గారిని కూడా, సర్పంచ్ పెద్దపెండ్యాల గారిని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వంగాలపల్లి సర్పంచ్ అయినటువంటి బూక్య సుధాకర్ గారి నాయక్ గారిని వేదిక మీదకి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఆకారపు నర్మద ఎంపీటీసీ 1 పెద్దపెండ్యాల వారిని కూడా నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇక మన కరుణాపురం నుంచి ఎన్నుకోబడినటువంటి సికా వసంత గారిని, ఎంపీటీసీ 2 పెద్దపెండ్యాల వారిని కూడా నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మార్కెట్ కమిటీ చైర్మన్ నిమ్మ కవిత గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మనం సిఐ రాజయ్య గారు, ధర్మసాగర్ సిఐ గారిని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. స్టేషన్ గన్పూర్ ఎంపీపీ శ్రీ వంగల జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తూ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఈ యొక్క ఆనందమైన మహోత్సవ సమయంలో మన యొక్క అతిథులను సన్మానించుకోవడం మనకెంతైనా గౌరవ సాంప్రదాయం. ముందుగా మన వరంగల్ మేత్రాసనకర్తలైన మరియు మన వరంగల్ మేత్రాసనాన్ని భక్తి భావాలతో నడిపిస్తున్న మనందరి తండ్రి గారైనటువంటి మహాఘనత వహించిన డాక్టర్ శ్రీ ఉడుమల బాలా గారిని మన యొక్క విచారణ గురువులు సాలువాతో సత్కరించి బొకేను అందించగలరని మా మనవి. ఇప్పుడు మన బిషప్ గారిని మన యొక్క సంఘ ప్రెసిడెంట్ అయినటువంటి రాజారాం ప్రసీప్ గారు పూలమాలతో సత్కరిస్తారు. ఇప్పుడు
నేటి మన కార్యక్రమ ముఖ్య అతిథి అయినటువంటి మన యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఏ పనైనా నేనున్నానంటూ ముందుకు వచ్చి అండగా నిలుస్తున్న మన క్రైస్తవ బిడ్డ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ తాటికొండ రాజయ్య గారిని శాలువాతో సత్కరించి బొకేను అందించగలరని మనవి. తరువాత మన ఊరు బిడ్డ అని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ మనకు ఏ పనైనా ఒక పెద్దవాడిలా కాకుండా నేను ఈ ఊరి వాడినే అనే సంకల్పంతో మనందరికీ ప్రోత్సాహం అందిస్తున్న శ్రీ రాజారావు ప్రతాప్ గారిని శాల్వాతో సత్కరించి దండను అందించగలరని మనవి. మన ధర్మసాగర్ మండల జెడ్పీటీసీ అయినటువంటి శ్రీ కీర్తి వెంకటేశ్వర్ గారిని శాలువా మరియు దండతో సత్కరించగలరని మనవి. మన స్టేషన్ గన్పూర్ మండల ఎంపీపీ అయినటువంటి శ్రీ వంగాల జగన్మోహన్ రెడ్డి గారిని శాలువా మరియు దండతో సత్కరించగలరని మనవి. తరువాత మన పెద్దపెండ్యాల గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీమతి తోట స్రవంతి గారిని శాలువాతో సత్కరించి బొకేను అందించగలరని మనవి. తరువాత మన గ్రామ బిడ్డ, మన కరుణాపురం సంఘ పెద్ద, మనంతా గర్వంగా చెప్పుకోవడానికి మన వెంటంటే ఉంటున్న పెద్దపెండాల ఎంపీటీసీ 2 అయినటువంటి శ్రీమతి సికా వసంత గారిని శాలువాతో సత్కరించగలని మనవి. తరువాత మార్కెట్ చైర్మన్ అయినటువంటి మన యొక్క నిమ్మ కవిత గారిని శాలువాతో సత్కరించి మెమంటో అందించగలరని మనవి. తరువాత మన ధర్మసాగర్ సిఐ గారు అయినటువంటి శ్రీ రాజయ్య సార్ గారిని శాలువాతో సత్కరించి మెమోంటో అందించగలరని మనవి. మరి ఒకసారి ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన తండ్రి గారు అయినటువంటి మహాఘనత వహించిన డాక్టర్ శ్రీ ఉడుమల బాలా గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసినదిగా మనవి. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఆసీనులైన మీ అందరికీ పేరు పేరున మన
కరుణాపురం ఆరోగ్యమాత పండుగ శుభాకాంక్షలు. దేవుడి ముందరందరినీ దీవించాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దల్లో ముఖ్యులు మన గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారికి, ప్రతాప్ గారికి, ఇంకా ఇతర క్రైస్తవ నాయకులందరికీ, తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేకూరాలని, వారికి దేవుడు చేసే మేలు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు దేవుడు కరుణించాలని కోరుకుంటున్నా. సభావేదికను అలంకరించిన పెద్దలందరికీ మీరు చేస్తున్న సేవలకు పేరు పేరున వందనాలు అర్పిస్తున్నాను. ఒకే ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. కాలం మారుతుంది, జిల్లాలు మారుతున్నాయి, భౌగోళికంగా మనం ఇంకా రకరకాల అభివృద్ధులు, కాలాలు మారుతున్నాయి. ఈ విధంగా ఈ మారే కాలంలో, మారుతున్న సమాజంలో అందరితో కలిసిపోవటం, అందరినీ కలుపుకపోవటం చాలా ముఖ్యం. మతము, దేవుడు అనేవి వ్యక్తిగత విషయాలుగా భావిస్తూ అవి సాంఘిక సేవ కోసం ఉపయోగపడాలి. మన కొలంబో స్వామి కలలు కన్న రాజ్యం రావాలి. ఇక్కడ వారు ఏర్పాటు చేసిన ఈ సంస్థల ద్వారా మనమందరం చూస్తున్నాము. అనేక మంది నాయకులు ఇక్కడ కూడిన వారు వారి స్ఫూర్తితో పనిచేస్తున్నారు. కనుక వారు ఏర్పాటు చేసిన ఈ సంస్థలన్నీ కూడా అభివృద్ధి చెందాలని, క్రీస్తు పేరున కారుణ్యము, దయ, జాలి ముఖ్యంగా పేదవారికి, బీదవారికి అందాలని, మన దేశం, క్రైస్తవులు అంటే ముందుగా దేశభక్తులు, దేశాన్ని ప్రేమించేవారు, అటు తర్వాత మన రాష్ట్రాన్ని మనం ప్రేమిస్తూ మన రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పొందాలని, ప్రత్యేకంగా ఈనాడు క్రొత్తగా ఏర్పాటైన 31 జిల్లాల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మనమందరం దానికోసం కృషి చేయాలి. కనుక మతము, మత విశ్వాసము, గురువులు ఒక అంశము. తర్వాత మన క్రైస్తవ బిడ్డల్లో నుంచి చాలామంది నాయకులు రావాలి. ఇక్కడ చూస్తున్న మన డాక్టర్ రాజయ్య గారు ఉన్నారు, ప్రతాప్ గారు, ఇలాంటి వారు ఇంకా కొందరు. కనుక అందరూ కూడా అన్ని రంగాలలో ముందుకొచ్చి ఈ సమాజ సేవ చేయాలని మనమందరం ఈ కరుణాపురం ఫాదర్ కొలంబో గారు ఇటలీలో పుట్టారు, ఇక్కడ సేవలు అందించారు. నేను నిన్ననే కేరళ నుంచి వచ్చాను. కేరళలో అనుకోకుండా అకస్మాత్తుగా మరణించారు. మరలా వారి భౌతిక కాయాన్ని ఇక్కడికి తెచ్చి సమాధి చేసుకున్నాము. కనుక ఈ విధంగా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పుట్టి జన్మించిన వారు ఆశయం ముఖ్యంగా ఈ కరుణాపురం అదృష్టంగా నేను భావిస్తున్నాను. కనుక దాన్ని నిలుపుకునేది, దాన్ని కొనసాగించేది, దాన్ని నిర్మించేది మన చేతుల్లో ఉంది, ముఖ్యంగా మన బిడ్డలందరిపైన. కనుక వారి కొలంబో ఆశయాలు నిండుగా నెరవేరేటట్టుగా మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. ప్రార్థనే కాకుండా క్రియలు, మాటలు మాత్రమే కాకుండా క్రియల్లో కూడా చేయాలని మన బిడ్డలు అనేక మంది పెద్ద పెద్ద నాయకులు, గొప్ప గొప్ప నాయకులు కొలంబో మాదిరిగా నాయకత్వంలో ముందుకు రావాలని కోరుతూ ఈనాడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సుధాకర్ గారిని, సంఘ పెద్దల్ని, వేదికను పెద్దలందరికీ కూడా వందనాలు చెప్తూ సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తండ్రి గారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మన ఊరు బిడ్డగారు, అంచెలంచెలుగా ఎదుగుతున్న రాజారా ప్రతాప్ గారిని తమ యొక్క చిరు సందేశాన్ని అందించగలరని మనవి. మన ప్రియతమ తండ్రి గారైన ఉడుములగా బాలగారికి ఒకసారి ఘన స్వాగతం పలుకుతూ సప్పట్లతో వారికి గట్టిగా సప్పట్లు చేతులు వాళ్ళందరూ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారికి, ఎంపీపీ జగన్మోహన్ రెడ్డి గారికి, వెంకటేశ్వర్ గారికి, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ముఖ్యంగా విచారణ గురు సుధాకర్ గారికి, మన సిస్టర్లు, ఫాదర్లు, ప్రముఖ పాత్ర పోషిస్తూ సేవా దృక్పథం కలిగిన జోస్ ఫాదర్ లాంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక చేస్తున్నాం. ఈరోజు కొలంబో గారు లేకపోతే మనం లేం. ఇక్కడ ఉన్న ప్రతి జీవి గుండెల్లో కొలంబో ఎక్కడ కనబడతలేడు అనేదే ప్రతి ఒక్కరి యొక్క ప్రశ్న. ఈరోజు ఆరోగ్యమాత తల్లి ఏ విధంగానైతే మనకు ఆశీర్వాదాలు, ఎప్పుడు చూడ కొలంబో ఫాదరు తల్లిని ప్రేమించేవారు. ఎప్పుడు కూడా మరియమాత, ఆరోగ్యమాత గురించే జపాలను ఎక్కువ నేర్పించిండు. తెలుగు తెలుగు నేర్చుకొని ధారాళంగా ఎంతోమందిని ఆశీర్వదించిన దాంట్లో మేము ఒకరం. ఈరోజు మీకు తెలుసు, 30 ఏళ్ళ కిందట ఇక్కడికి వచ్చినప్పుడు మా ఫాదర్ అబ్రామ్ దేవయ్య గారు ఇద్దరికి, వారికేమో అప్పుడు ఇంగ్లీష్ రాదు, వీరికేమో తెలుగు రాదు. ఆ సమయంలో వారిద్దరు కలిసి సాహసం చేసిన
ప్రాంతమే కరుణాపురం. ఏ అరమరికలు లేవు. ఆ రోజు మేమంతరం ఫాదర్ పక్కనే నిరంతరం కలిసి ఉండేవారం. ఈడ ప్రేమలు పంచాడు తప్పితే ఎక్కడ కూడా పంచాలు తగాదా లేని ఈ సమయంలో మేము కొలంబో చేయి పట్టుకొని అంచెలంచెలుగా ఎదగడానికి కొలంబో యొక్క ఆశయాలే. నేను ఏమి తెలియని నాకు ఉద్యోగ రీతిలో మద్రాసులో ట్రైనింగ్ కాడ సక్సెస్ చేయడం, 1 year ముందు ట్రైనింగ్ చేయడం, మహారాష్ట్రకి పంపించి నన్ను నాన్ మెడికల్ అసిస్టెంటే చేయకుండా చేయడమే కాకుండా ఉద్యోగం ఇచ్చాడు, భవిష్యత్తుని ఇచ్చాడు. కొలంబో ఏ రోజు కూడా ఒక్క 1 రూపీ కూడా వేస్ట్ ఇచ్చిన చరిత్ర లేదు, మీ అందరికీ తెలుసు. ఈవెన్ అడకతిన లెప్రసీ వికలాంగులు వితంతులు కూడా ఉపాధి కల్పించిండే తప్పితే రోడ్ల మీద తిరిగి డబ్బులు ఇచ్చిపోలేదు. అదే పద్ధతి మాకు నేర్పిండు. అయ్యా ఇయ్యడం నేర్చుకోగానే అడుక్కోవడం నేర్చుకోకుండా అని. అదే సిద్ధాంతంతో ఈరోజు మా తల్లి మరణించినప్పటికి కూడా ఇలా ఆరోగ్యమాత జ్ఞాపకార్థంగా మా అమ్మ తల్లి యొక్క బిడ్డగా 1,00,000 రూపాయలు కొలంబో ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 1,00,000 రూపాయలు ట్రస్ట్ ద్వారా కొలంబో సేవల నిమిత్తం నేను ఇవాళ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఎంజిఎంలో కొలంబో ఫాదర్కి కొంతమందికి చరిత్ర తెలియదు. వరంగల్లో పోస్ట్ మార్టం ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఎక్కువ సమాధులను ప్రేమించే కొలంబో ఆ రోజు అనేక భూములు సమాధుల కోసం ఏర్పాటు చేశాడు. పోస్ట్ మార్టం ఏరియా అనేది భయంకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు ప్రభుత్వం కొలంబో ట్రస్ట్ ద్వారా అది మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కొలంబో బొమ్మతో ఎంజిఎం దగ్గర పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు ఈ ట్రస్ట్ ద్వారా శ్రీకారం చుట్టబోవడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప వరం. కొలంబో విశ్వకర్ణ లోడ్ సొసైటీ బల వికాస సంస్థలు స్థాపించడమే కాకుండా ఈరోజు లోడ్ విశ్వకర్ణ సంఘంలో ఒక గజం భూమి కూడా వృధా కాకుండా కాపాడిన వ్యక్తి ఫాదర్ కొలంబో. విశ్వకర్ణ సంఘం ఇదంతా ల్యాండ్స్ అంతా కూడా ఈరోజు ఎటు చూసినా కొలంబో భూములు, కొలంబో కాలేజీలు, తర్వాత వారి ఆశయాలే ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఫాదర్ ఎంత కరెక్ట్గా ఉంటాడు అనడానికి. మాది 10 సంస్థలు కలిసిన ఎకరాలు 10 ఎకరాలు మా చిన్నయ్యలు అందరూ ఉండే. మా భూమిని చేంజ్ చేయాలి, ఫాదర్కి అక్కడ ఆర్గనైజేషన్ పెరగడానికి, అయ్యా మీ భూమిని ఇక్కడ ఇటు సైడ్ ఇస్తాం, మీరు అక్కడ తీసుకోవాలనే సమయంలో రికార్డులో 6 గుంటలు మాది ఎక్కువ ఉన్నది, పొజిషన్లో తక్కువ ఉన్నది. మా చిన్నయ్య మా నాయన అప్పుడు సంజీవరావు సూపర్వైజర్ ఉండే, 4 గుంటల భూమి ఎక్కువ ఇవ్వడానికి 6 నెలలు దింపిడి తప్పితే, అయ్యా స్వామి మేము 10 ఏళ్ళ 30 ఏళ్ళ నుండి మీకు పని చేస్తున్నా, ఒక 6 గుంటలన్నీ ఇయ్యరా అంటే, అయ్యా ఇది ప్రజలది, ఒక గజం భూమి కూడా ఇవ్వడానికి వీల్లేదని విశ్వకర్ణ భూములు ఈ విధంగా కాపాడి ఉన్నంతలే మా భూమి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తప్పితే ఒక గజం భూమి కూడా ఇవ్వలేదు. 6 రోజుల ముందు చనిపోతుండగా మమ్మల్ని ఎంబడిపడి లాస్ట్ రిజిస్ట్రేషన్ కూడా విశ్వకర్ణ సంఘం మాదే. కొలంబో 6 రోజుల ముందు చనిపోయే ముందు ఈ విశ్వకర్ణ సంఘంలో లాస్ట్ రిజిస్ట్రేషన్ చేసి మాకు ఆశీర్వదించిపోయిండు. తప్పకుండా మా సిస్టర్లు ఈరోజు మా ఫాతిమా మేరీ 3వ సిస్టరు ఫాదర్ కొలంబో యొక్క ఆశయాల కోసం జీవిత చరిత్ర రాయడానికి ఎంపీలు పూర్తి చేసి త్వరలో పిహెచ్డి ఫాదర్ కొలంబో చరిత్రను చదవడానికి వారి ఉద్యోగం అవసరం అంటే 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసి కూడా పిహెచ్డి చేయబోతుంది. ఫాదర్ కొలంబో పేరు మీద పిహెచ్డి చేయడం అది మా కుటుంబానికి అవకాశం రావడం నేను అద్దుగా భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేమంతా కలిసి కొలంబో ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పనిచేయవలసిన అవసరం ఉన్నది. కొలంబో మన కోసం మరణించిండు, వారి కోసం ఒక్కళ్ళన్నా మరణించడానికి సిద్ధంగా ఉండండి. మరణం అంటే పనిచేయడం, మంచి మరణం అనేది చాలా సహజం. ఎక్కడో మరణించి మన దగ్గర సమాధి చేయబడ్డ ఫాదర్ కొలంబోను నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నుండి మేము ఫాదర్ కొలంబో ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మన జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు కూడా ఇక్కడ రోడ్డుకు ఒక 5 లక్షలు ఇస్తానని ఒప్పుకోవడం, కడియం శ్రీహరి గారు కూడా ఒక 10 లక్షలు ఇస్తానని ఒప్పుకోవడం, తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా వారి నిధుల నుండి రేపటి నుండి ఫాదర్ కొలంబో ట్రస్ట్ ద్వారా సేవ చేసే వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ట్రస్ట్ మెంబర్గా ఎంతమంది అయితే విశ్వాసంగా కొలంబో కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకుంటాం. తప్పకుండా తండ్రి గారి ఆశీర్వాదాలు ఈ సంస్థకు. కొలంబో పేరు చెప్పితే ఏమి తెలియని ముఖ్యమంత్రి వారు నేను చేయనేసి ముందు ఒక మాట చెప్పాను. అలాంటి మహనీయుడి దేశానికి ఎక్కడో పుట్టి మా దగ్గరికి వచ్చి అనాథలను, లెప్రసీ వాళ్ళను, వితంతులను, వికలాంగులను, మూగ వాళ్ళను
బాధ్యత లేని వాళ్ళందరినీ బాగు చేసిన ఒక కొలంబో వారి యొక్క ఆశయాల కోసం నేను జాయిన్ అవుతున్నా అనే విషయం నేను చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఆ విషయాన్ని మన బిషప్ గారు తండ్రి గారి దగ్గర సొంత కుమారుడు కేటీఆర్ గారు కూడా ప్రతాప్ జాయిన్ అయింది ఎందుకు అని అంటే బిషప్ కూడా చెప్పాడు. అందరేమో పదవులు అడిగి వర్కులు అడిగి పొజిషన్ అడిగితే మీ ప్రతాప్ మాత్రం మెడికల్ కాలేజీ కొలంబో ఆశయాలు ఈ మూడే మాకు చెప్పిండని బిషప్ గారి ముందు స్వయంగా ఆ మీటింగ్ రోజు కూడా చెప్పడం జరిగింది. నేను అవే ఆశయాలతో పోవడం జరిగింది. దీని విషయంలో ఫాదర్ అంశాలలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. దయచేసి వారి కోసం వారు చేసిన సేవలకు 40 ఏళ్ళ కిందట ఇక్కడికి వచ్చి మన కోసం మరణించిన కొలంబోను యేసు ప్రభును చనిపోగా చూడలేదు కానీ కొలంబో మరణాన్ని మాత్రం కళ్ళారా చూసిన మనందరం వారి యొక్క ఆశయాల కోసం అందరూ పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆనంద సమయం. ఈ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఒక బంగారు తెలంగాణ భాగస్వామిలో ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ డాక్టర్ తాటికొండ రాజయ్య గారిని తమ అమూల్యమైన చిరు సందేశాన్ని ఇక్కడున్న వారందరికీ అందించగలరని మనవి. ఈరోజు కరుణాపురం ఆరోగ్యమాత చర్చ్ విచారణ గురువులు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి కరుణాపురంలో చర్చికి సంబంధించిన ఆవరణలో ఆరోగ్యమాత విగ్రహాన్ని స్థాపించుకొని నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని క్రైస్తవ కుటుంబాలందరి మధ్యలో ఎదిగిన వాళ్ళందరినీ కూడా ఒళ్ళో చేసుకునే విధంగా అందరినీ ఆహ్వానించి మరి ముందుకెళ్తున్న సుధాకర్ రెడ్డి ఫాదర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మనందరికీ తెలుసు వారు స్టేషన్ గన్పూర్ ముద్దుబిడ్డ సముద్రాల గ్రామం పక్కనే గుంటూరుపల్లె మరి అక్కడ పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడ పుట్టిన మన జిల్లాకు ఉడుమల బాలాగారు బిషప్గా రావడం వారు వచ్చిన తర్వాత తనదైన శైలిలో సామాజిక సేవలో క్రైస్తవ కుటుంబాలు సామాజిక సేవలో క్యాథలిక్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి గతంలో ఉన్నదానికి ధీటుగా ప్రజల్లోకి వెళ్ళడానికి వినూతన కార్యక్రమాలు చేపట్టి ముందుకెళ్తున్న ఉడుమల బాలాగారికి ప్రత్యేక అభినందనలు మరియు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు గారికి ఎంపీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సిఐ గారికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ శ్రవంతి నాగరాజు గారికి అదేవిధంగా వసంత రవి గారికి మరి నిన్ననే ప్రమాణ స్వీకారం చేసిన వరంగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిమ్మ కవిత రాజరెడ్డి గారికి అదేవిధంగా అందరికంటే ముఖ్యులు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి సంఘ పెద్దలు యూత్ పిల్లలందరూ కూడా ఈ మా కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గరికి 2 సార్లు 3 సార్లు పోయి రోజుల తరబడి మరి ఆలోచన చేసి ఇది ఇతరులకు మాదిరిగా ఉండాలని చెప్పేసి ఒక క్రమశిక్షణతో పాటలతో మాటలతో ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ముందుకెళ్తున్న యువత మరి సంఘ పెద్దలకు యువతకి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఒకటి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా కరుణామయుడు పేరు గుర్తుంచుకునే విధంగా యేసు ప్రభుకు ప్రతినిధిగా నిజమైన వారసుడిగా ఫాదర్ కొలంబో గారు 72 నుండి 82 వరకు స్టేషన్ గన్పూర్లో 82 నుండి వారు చనిపోయే సమయం వరకు మరి ఈ చర్చి విచారణ గురువులుగా అదేవిధంగా లోడీ సొసైటీ నడిపిస్తూ ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఫాదర్ ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా పెరగాలి, ఏ విధంగా ఇతరులకు మాదిరిగా ఉండాలి అని నేర్పడం, ఆ నేర్పిన దాంట్లో ఈరోజు గొప్పగా గర్వంగా చెప్పుకునే స్థాయికి సిస్టర్ల చేతిలో ఫాదర్ల చేతిలో మౌల్డ్ అంటే రూపుదిద్దుకున్న మొదటి వ్యక్తిని
నేను అని చెప్పడానికి నిజంగా నేను గర్వపడుతూ ఉన్నాను. అటు విద్యలో కావచ్చు, వరంగల్ జిల్లా మొత్తానికి మొట్టమొదటి పిల్లల డాక్టర్గా ఒక హాస్పిటల్ పెట్టే స్థాయికి వెళ్ళడం, రాజకీయాలకు వచ్చిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల్లో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి మరి వారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం, ఆ రకంగా వారు చనిపోయిన తర్వాత వారిని చూడడం కానీ, తీసుకొచ్చే క్రమంలో కానీ వారి ఎంబడి ఉండి తీసుకొచ్చే భాగ్యం మరి నాకు దొరికింది. వారు ఆనాడు జ్ఞాపకార్థ మరి మాస్లో చాలా ఉద్వేగంగా 1000 మంది వచ్చిన సందర్భంలో కూడా మాట్లాడే అవకాశం కూడా నాకు వచ్చింది. వారు ఇంతకుముందు ప్రతాప్ గారు చెప్పినట్టు, ప్రతాప్ గారు స్వయంగా ఇంట్లో వండుకుంటూ, దగ్గర వండుకుంటూ అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా సేవలు చేసిన సంగతి ఇప్పుడు వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఫాదర్ కొలంబో గారిని చూసిన వాళ్ళు కానీ, వారి సేవలను చూసిన వాళ్ళు కానీ, వారి పనితనాన్ని చూసిన వాళ్ళు కానీ ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి ఉండదు. ఆ రకంగా ఈరోజు రాజార ప్రతాప్ గారిని చదివించే విషయంలో, ఉద్యోగం విషయంలో, తర్వాత కాంట్రాక్టర్ మారే విషయంలో అనేక రకాలుగా వారి దగ్గరుండి చూసిన వ్యక్తి, ఈ ప్రాంతంలో పెరిగిన వ్యక్తి కూడా. మేమందరం కూడా ఫాదర్ కొలంబో గారిని మర్చిపోకుండా ఈరోజు ఉంటున్నామంటే యేసు ప్రభు దేవుడని ఒక గొప్ప నమ్మకం. కానీ కొలంబో ఫాదర్ ఎంతో జీవితాల్లో కనిపించే ప్రత్యక్ష సాక్ష్యం లెక్క మరి అందరికీ అనేక ఆశీర్వాదాలు ఇచ్చి ఏ విధంగా ఎదగాల, జీవితంలో ఏ విధంగా బాగుపడాలని నేర్పి ఈరోజు ఈ ప్రాంతంలో వేలాది కుటుంబాలకు మరి ఆదర్శప్రాయుడు, మార్గదర్శకుడు అయ్యాడు. ఈ ప్రాంతంలో ఎన్ని రకాల అభివృద్ధి జరుగుతుందో ఒక్క మాటలో చెప్పలేం. వారిని ఆదర్శంగా తీసుకొని అనేక రకాలుగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవుతూ ఉంది. ఎదిగిన వాళ్ళందరూ కూడా రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పిన కొలంబో ఫాదర్ని ఆదర్శంగా తీసుకొని మన ఫాదర్స్ కానీ, ఊర్లలో ఉండే పంతులు కానీ, అదేవిధంగా సిస్టర్స్ కానీ సేవా దృక్పథం, సామాజిక బాధ్యత, విద్యాపరంగా ఈ ప్రాంతం అంతా ఎదిగినప్పుడు మాత్రమే ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. కొలంబో ఫాదర్ ఎక్కడున్నా కూడా నా మీద వారి ఆశీర్వాద బలం ఉంటుంది అని గట్టి నమ్మకంతో జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసము నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం, దానితో పాటు దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను సాధించగలను, కొలంబో ఫాదర్ ఎక్కడున్నా నన్ను ఆశీర్వదిస్తాడని ఒక గట్టి నమ్మకంతో పోయి ఈ ప్రాంతంలో చదివిన వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, ఫాదర్స్గా, సిస్టర్స్గా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదిగినప్పుడు ఫాదర్ కొలంబో గారు ఎక్కడున్నా వారి ఆశీర్వాదం మనకుంటుంది. యేసు ప్రభు మనముల నిండుగా ఆశీర్వదిస్తాడు. ఆ రకంగా మీరందరూ కూడా దేవుని ప్రేమలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఫాదర్ సుధాకర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మా అందరికీ అందించినందుకు. మరీ ముఖ్యంగా మీరు ఎంత బిజీగా ఉన్నా మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మా కోసం ఇక్కడికి వచ్చి ఫాదర్ కొలంబో గారి యొక్క ప్రేమను మా అందరికీ చాటినందుకు మరి ఒకసారి మా అందరి తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మనము ఆరోగ్యమాత మహోత్సవమే కాకుండా మరి ఒక సందర్భాన్ని కూడా కొనియాడుచున్నాం. అదే కారుణ్య సంవత్సరం ముగింపు వేడుకలు. కారుణ్య సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం పేదలను ఆదరించడం. ఈ యొక్క గొప్ప సమయంలో ఆ అద్భుతమైన అవకాశం మనందరికీ లభించింది. ఈ సమయంలో ముఖ్యంగా మనలోని కొంతమందిని వేదిక మీదకి ఆహ్వానించి బిషప్ గారి చేత మరియు మన యొక్క ఎమ్మెల్యే గారి చేత మరియు ప్రతాప్ గారి చేత వారికి చిరు సహాయం చేయవలసిందిగా మా యొక్క మనవి. ఎం సారమ్మ, పి మల్లమ్మ, వెంకటలక్ష్మి, యాకయ్య, వెంకటయ్య, జయమ్మ, ఉస్మాన్, రామ్రెడ్డి, విలియం, ప్రభాకర్.
థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో ఈ గృహ ఇంత గొప్పగా కట్టడానికి మన విషయానికి సంబంధించిన చాలామంది తమ వంతు సహకారం మరియు సహాయం అందించారు. అందులో ముఖ్యంగా ఏరువ అనుష గారు, కానీ ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి మెట్టు అనుష గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి, మా యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మా యొక్క మనవి. బొడగం చిన్నప్పరెడ్డి క్లారమ్మ గారు, అలాగే ఈ గృహ యొక్కకు కాంట్రాక్టర్గా ఉండి అహర్నిశలు శ్రమించి ఈ గృహ ఇంత గొప్పగా రావడానికి సహాయం చేసిన గృహ కాంట్రాక్టర్ మరియు మేస్త్రి అయినటువంటి బి శ్రీను గారిని మరియు బాలస్వామి రెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అనుష బదులు వాళ్ళ అమ్మ మన క్యాట్కిస్ట్ తెరెస్స గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి. అలాగే మన కాంట్రాక్టర్ శ్రీనిమేస్త్రి, అలాగే మనం నిర్మాణం పనిని మొదలుపెట్టింది చివరి పూర్తి అయ్యేంత వరకు కూడా మన ఈ గృహ నిర్మాణాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మిస్టర్ రాజన్. మన ధర్మసాగర్లో విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాడు. రాజన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాజన్ తన గ్రూపు జేమ్స్ వాళ్ళతో కలిసి మనకి ఈ గృహ నిర్మాణాన్ని కావించాడు. అందుకే వారిని కూడా సన్మానించాల్సిందిగా మన తండ్రి గారిని కోరుతున్నాను. వీళ్ళు మనకు ముందు కనపడినటువంటి నిర్మాణాన్ని కావించారు. అలాగే ఈ ఫౌండేషన్ కానీ ఇక చుట్టుపక్కల ఉన్న అలంకారాలన్నీ కూడా మన కాంట్రాక్టర్ బాలస్వామి రెడ్డి చేశాడు. వారిని కూడా సన్మానించాల్సిందిగా బిషప్ గారిని కోరుతున్నాను. ఆంటీ కూతురు అనుష తాను ఉద్యోగం చేస్తున్నప్పుడు పెళ్లి కాకముందే ఇక్కడ పాత గుహ ఉన్నప్పుడు ఫ్లోరింగ్ సరిగ్గా లేదు అని చెప్పి తను ఎక్స్ట్రా టైం పని చేసిన డబ్బులన్నీ కూడా ఉద్యోగంకి వచ్చే డబ్బులు ఇంట్లో ఇచ్చేది. ఎక్స్ట్రా పని చేసి సంపాదించిన డబ్బంతా కూడా ఈ గృహకి ఫ్లోరింగ్ వేయమని చెప్పి అప్పుడు ఇచ్చింది పెళ్లి కాకముందు, ఒక 3 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు వాటితో పాటు కలిపి నేను నిర్మించాను కాబట్టి ఆమె తరఫున వారి అమ్మని సన్మానించాల్సిందిగా మన బిషప్ గారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన సమయం. గృహ ఇంత బాగుంది, మనందరం ఇంత ఆనందంగా ఉన్నాం, ఆ ప్రతి ఒక్కరు నవ్వుకుంటుంటున్నాం, కానీ దాని అంతటికి ఒక్కరి కారణం ఎవరు? రైట్ ఆన్సర్, ఎస్, మన ప్యారిష్ ప్రీస్ట్. యూత్ అంతా డాడీ అని ప్రేమగా పిలుచుకునే మన ప్యారిష్ ప్రీస్ట్ మన ఫాదర్ సుధాకర్ రెడ్డి గారిని మన బిషప్ గారు మరియు ఎమ్మెల్యే గారు రాజారా ప్రతాప్ గారు సత్కరించవలసిందిగా మనవి. షాల్వా, దండ, మెమంటో ఇంకేమున్నా పర్లేదు. ఇప్పుడు మన గ్రామ నాయకులైనటువంటి రాజారా ప్రతాప్ గారు మన బిషప్ గారిని శాలువాతో మరియు పూలమాలతో సత్కరిస్తారు. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
ఆహ్వానించిన వెంటనే ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీగా ఉన్నా కూడా మన మధ్యకి వేంచేసి మనల్ని ఆశీర్వదించినందుకు మన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పల్లా రాజారపు ప్రతాప్ గారికి, కీర్తి వెంకటేశ్వర్లు గారికి, బుక్య స్వామినాయక్ గారికి, వల్లపు లక్ష్మి గారికి, వంగాల జగన్మోహన్ రెడ్డి గారికి, తోట శ్రవంతి గారికి, బుక్య సుధాకర్ నాయక్ గారికి, ఆకారపు నర్మద గారికి, సిక్క వసంత గారికి, మన సిఐ రాజయ్య గారికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గృహ నిర్మాణాని కోసం అనేక కుటుంబాలు, సంస్థలు చాలా ఉదారంగా సహాయం చేశారు. వారందరినీ నేను మనసులో ఉంచుకొని హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నారు. సహాయం చిన్నదా పెద్దదని కాకుండా అందరూ సహాయం చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు. అలాగే ఈ గృహని ఇంత చక్కగా నిర్మించిన రాజన్ గారికి, జేమ్స్ గారికి, వారి బృందానికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరుపుకోవడానికి మన ఫాదర్లు అనేక మంది సహాయం చేశారు. ఫాదర్ థామస్ కిరణ్, ఫాదర్ ఎస్ దాస్, ఫాదర్ అనిల్, ఫాదర్ ఫెలిక్స్, ఫాదర్ అశోక్, ఇంకా అనేక మంది సహాయం చేశారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సిస్టర్స్, వివిధ కాన్వెంట్లకు చెందినటువంటి సిస్టర్లు అడిగిన వెంటనే అడిగిన పనిని చేసి మనల్ని సంతోషపరిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేరీ మీడియాట్రిక్స్ ఫార్మేషన్ ఆఫ్ సిస్టర్స్ క్యాండిడేట్స్, మరేరాని కాన్వెంట్ సిస్టర్స్, అలాగే అలోసియస్ సిస్టర్స్, వీరందరికీ నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మన సంఘ పెద్దలు నిరంతరం ఇది మొదలుపెట్టింది మొదలు ఇప్పటి వరకు అన్ని విషయాలలో మేము ముందుంటాము అని చెప్పి ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారి నాయకుడు రాజారావు ప్రసీబ్తో పాటు అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అతిథులకి మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేసినందుకు సికా వసంత రవి గారికి, అలాగే ఇక్కడ మనం కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేసిన సుంచు భిక్షపతి వారి కుటుంబానికి, అలాగే ఆర్థిక సహాయాన్ని అందించిన ఆరూరి స్వామి మనమ్మ కుటుంబానికి, ఇంకా అనేక మందికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గృహ నిర్మాణ పనికి అలాగే ఇప్పుడు ప్రారంభోత్సవానికి అనేక మంది సహాయం చేసిన వాళ్ళలో దావీదు కుటుంబం కూడా ఒకరు. చిట్యాల దావీదు వారి కుటుంబం. ముఖ్యంగా ఆ కుటుంబ ఆర్థిక సహాయంతోనే పని ప్రారంభమైంది. పని ప్రారంభించిన రోజున వారి కుటుంబం కొబ్బరికాయలు తీసుకొని వచ్చి పని ప్రశాంతంగా శాంతియుతంగా జరిగేలా తోడ్పడ్డందుకు, అలాగే నిన్నటి రోజున ఈ రోజున సౌండ్ సిస్టాన్ని, లైట్స్ని మనకి ఏర్పాటు చేసినందుకు దావీదుకి, వారి కుటుంబానికి, పిల్లలకి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నాకర్, రాసు అండ్ ఆల్ ద పీపుల్, అందరూ, పని వాళ్ళందరూ కూడా ఏ పండగైనా ఏ కార్యక్రమమైనా వాళ్ళ చేతు లేకుండా ఎప్పుడు అది విజయవంతం కాలేదు. అలాగే ఈ కార్యక్రమం కూడా. అందుకే సంజీవ్కి, కరుణాకర్కి, రాజుకి, అలాగే అందరూ పని వాళ్ళకి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రెస్ పర్సనల్కి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక చివరన అందరికీ చెప్పాను, అందరూ ఉన్నారు పర్వాలేదు, కానీ మీరు లేకపోతే ఏ కార్యక్రమం జరగదు. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అన్ని కుటుంబాలు దేవునికి కానుకలని సమర్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక అందరికీ చెప్పినట్టు అనుకుంటాను. ఇందాక వాళ్ళు అన్నారు కదా, నాకు నేనే చెప్పుకుంటే బాగుండదేమో, కాబట్టి వాళ్ళందరినీ నాలో పెట్టుకొని ఈ పూజా బలిలో పాటలు పాడినందుకు, అలాగే అన్ని కార్యక్రమాలు, కుర్చీలు వేయడం కానించి, తేవడం కానించి, ఏ పని అంటూ చెప్పినా అన్ని పనులు చేశారు మన సెయింట్ అగస్టిన్ యూత్. పాటలు పాడారు మన సిస్టర్లు, సెయింట్ అగస్టిన్ యూత్.
వారందరికీ కూడా ఒక్కరు అని చెప్పకుండా సెయింట్ అగస్టిన్ యూత్ మెంబర్లందరినీ కూడా అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి సమయం లేక ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే మన్నించండి. నేను ఇందాకనే చెప్పాను, సమయం చాలా అయింది. వివరంగా ప్రతి ఒక్కటి ఆలోచించుకొని ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి కూడా వచ్చే ఆదివారం గుడిలో సంఘముఖంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించాలని ప్రార్థిస్తూ మరొకసారి ఇక్కడికి వీంచేసిన అతిథులకి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు, స్తోత్రాలు. ఎమ్మెల్యే గారికి, మేత్రానులకు మరియు రాజార ప్రతాప్ గారికి సెయింట్ అగస్టిన్ యూత్ మెంబర్సు శాలువా మరియు పూలదండను సమర్పించి వారిని గౌరవించాలని వారు కోరుతూ ఉన్నారు. బిషప్ గారికి ప్రవీణ్, ఎమ్మెల్యే గారికి అరుణ్, ప్రతాప్ గారికి అంకిత్ అండ్ సుమన్ వీరు వెళ్ళి వారిని సన్మానిస్తారు. ఇంతటితో మన ఈనాటి కార్యక్రమం ముగుస్తూ ఉంది. ఇక కార్యక్రమం ముగింపు. ఇంకా బిషప్ గారిని ఎవరైనా సన్మానించాలంటే, మన ఎమ్మెల్యే గారిని సన్మానించాలంటే మీరు కొనసాగించండి. ఇక అందరం కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మన ఇంటికి వెళ్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఉత్సవం, మహోత్సవం. మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆనందమైన ఆ రోజు ఇదే. వసంత ఋతువుల్లో మొక్కలకు కొత్త చిగురు వచ్చినట్లుగా, తొలకరి వానలతో పంట పొలాలకు పరవశించినట్లుగా, సముద్ర అలల తాకినప్పుడు మన వేణు పరవశించినట్లుగా, నేడు కరుణాపురంలోని ప్రతి ఒక్కరి మనసు పులకరిస్తూ, ప్రతి ఒక్కరి పెదాలపై చిరునవ్వు విరజల్లుతూ, ఆనందంతో ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఆరోగ్యమాత మహోత్సవం. మన కరుణాపురం విచారణ గొప్పగా చేసుకునే ఆ మరియ తల్లి మహోత్సవం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సాయంకాల శుభాభివందనములు. మన జీవితాలలో వెలుగు చాలా ముఖ్యం. చీకటిని పారద్రోలి కొత్త జీవితం రావాలంటే మనకు వెలుగు చాలా ముఖ్యం. అదేవిధంగా మనం కూడా మన యొక్క ఈ ఆరోగ్యమాత మహోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెట్టుకుందాం. ముందుగా మన కరుణాపురంలో ఏ కార్యక్రమం జరగాలి అన్నా ఒక్కరు ఉండాలి. ఎవరు చెప్పండి? అన్ని విధాల మనందరి వెంట ఉండి నడిపిస్తూ ఉంటారు మన ప్రియతమ ఫాదర్ గులమారి సుధాకర్ రెడ్డి గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా మనవి. మనకు ప్రతి పనిలో ఎంతో సహకారం అందిస్తున్న మన సంఘ పెద్దలైన ఈ సమయంలో గుర్తు చేసుకుంటూ సంఘ పెద్ద ప్రెసిడెంట్ రాజారపు ప్రసిద్ధ్ గారిని మరియు చుంచు మరియా వైస్ ప్రెసిడెంట్ గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. తరువాత మన గ్రామం నుండి ఎంపీటీసీగా ఎన్నికై అంచెలంచెలుగా ఎదుగుతున్న పెద్దపెండ్యాల ఎంపీటీ సీటు అయినటువంటి సిక వసంత గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుచున్నాము. మనకు ఇంత మంచి వేదికను అందించి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించిన విద్యానికేతన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ ఫెలిక్స్ గారిని వచ్చి
జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుచున్నాము. కరుణాపురం గ్రామంలో ఒక గుండెల అన్ని శరీర భాగాలకు రక్త ప్రసరణ చేసినట్లుగా అన్ని పనుల్లో అందరికీ సహకారం అందిస్తున్న మన సెయింట్ అగస్టిన్స్ యూత్ మనకు ఎల్లప్పుడూ ముఖ్యం. ఈ సమయంలో వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెయింట్ అగస్టిన్స్ యూత్ ప్రెసిడెంట్ గాదే అరుణ్ గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ సుధాకర్ గారిని తన ప్రారంభ పలుకులు పలకాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ ఫాదర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్. ప్రభునందు ప్రియులారా, ఆచారం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైన ఆనందం కూడా, శారీరక సంబంధమైన ఆనందం కూడా ప్రతి కార్యక్రమంలో ఉండాలి అన్న ఆలోచనతోని రేపటి పండుగ కోసం ఈరోజు జపమాలని జపించాం. ఇప్పుడు ఈ కార్యక్రమం, రేపు పవిత్ర బలిని సమర్పించి దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థించడానికి సిద్ధపడుతున్న తరుణంలో ఈ కార్యక్రమానికి, ఈ డాన్స్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. ముందుగా మన కరుణాపురం విచారణ అనగానే ప్రజలు అలాగే సంస్థలతో కూడుకున్న విచారణ. మన విచారణలో ఉన్నటువంటి సంస్థలు ఇక ఏ విచారణలో కూడా మన మేత్రాసనంలోనైతే లేవు. మన విచారణలోనే అత్యధిక సంస్థలు ఉన్నాయి. ఈ పండుగ సందర్భాన మన విచారణ సంఘ పెద్దలతో పాటు ప్రసీప్ వారి బృందం, వారితో పాటు వివిధ సంస్థల యాజమాన్యాల రథసారథులని నేను ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ కూడా సుస్వాగతం, స్వాగతం. ఇక అలాగే ఈ సాంస్కృతిక కార్యక్రమానికి విచ్చేసిన మన గ్రామస్తులకి, బాలబాలికలకి, పిల్లలకి, యువతి యువకులకి నేను ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈ కార్యక్రమంలో ప్రముఖ భాగం మీదే. మీరు వేస్తారు, మేము ఆనందిస్తాం. కాబట్టి మీ అందరినీ ఆహ్వానిస్తూనే మీ అందరికీ మీ కార్యక్రమం, మీ డ్యాన్స్ దిగ్విజయంగా కొనసాగాలని కోరుతూ మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమం కేవలం కొద్ది నిమిషాలు, కొన్ని కార్యక్రమాలు కొన్ని గంటల పాటే ఉంటాయి, 1-2 గంటలు మ్యాక్సిమం. కాబట్టి ఎంజాయ్ చేయండి, ఆనందించండి, కానీ గొడవ చేయొద్దు. మీ గొడవ ఇతరులకి దిగులు కల్పించవచ్చు, నిరాశపరచవచ్చు. కాబట్టి ఏదైనా లోపం ఉన్నా కూడా వారు సవరించుకునేలా వారిని అభినందిద్దాం. ప్రతి కార్యక్రమానికి కూడా చప్పట్లతో వారిని అభినందిస్తూ వారికి సహకరించుదాం. దయచేసి చైర్స్ కొద్దిగానే ఉన్నాయి. పిల్లలు ఎవరైనా చైర్స్లో ఉంటే కింద కూర్చొని పెద్దలకి చైర్స్ ఇవ్వాలని కోరుతున్నాను. చైర్స్ కొన్నే ఉన్నాయి కాబట్టి పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైనా చైర్లలో ఉంటే మీరు కింద కూర్చొని పెద్దలకి చైర్స్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నీ ప్రేమ ప్రభు, నీ ప్రేమ, నీ ప్రేమ
ప్రభుని ప్రేమ తరాలెన్ని గడచినా తరిగిపోనిదయ్యా, యుగాలెన్ని మారినా కరిగిపోనిదయ్యా, తరాలెన్ని గడచినా తరిగిపోనిదయ్యా, యుగాలెన్ని మారినా గడిచిపోనిదయ్యా. కరుణామయుడా ప్రేమామయుడా, కరుణామయుడా ప్రేమామయుడా, దయాసాగరా దైవస్వరూపా, దయాసాగరా దైవస్వరూపా. నీ ప్రేమ ప్రభు, నీ ప్రేమ, నీ ప్రేమ ప్రభు, నీ ప్రేమ తరాలెన్ని గడచినా తరిగిపోనిదయ్యా, యుగాలెన్ని మారినా తరిగిపోనిదయ్యా. తల్లిని బిడ్డవలే కాపాడే ప్రేమ, పాపిని ప్రేమతో క్షమించే ప్రేమ, తల్లిని బిడ్డవలే కాపాడే ప్రేమ, పాపిని ప్రేమతో క్షమించే ప్రేమ, కష్టానష్టాల్లో ఆదుకునే ప్రేమ, కష్టానష్టాల్లో ఆదుకునే ప్రేమ, విడువక నీడవలే ఎడబాయని ప్రేమ, విడువక నీడవలే ఎడబాయని ప్రేమ. నీ ప్రేమ ప్రభు, నీ ప్రేమ తరాలెన్ని గడచినా తరిగిపోనిదయ్యా, యుగాలెన్ని మారినా కరిగిపోనిదయ్యా. ఓకే, పాట పాడిన అరుణ్కి ఒకసారి. మన ఈ ఆరోగ్యమాత మహోత్సవ కార్యక్రమాన్ని మన అందరికీ స్వాగతం తెలియజేస్తూ తమ స్వాగత నృత్యంతో మనలందరినీ అలరించడానికి వస్తున్నారు మర్రెరాణి స్టూడెంట్స్. సో లెట్ us వెల్కమ్ దెమ్. లోకరక్షకా సర్వేశ్వరా, ఈ జగ సృష్టికి మూలము నీవు,
కష్టాలలో మేమున్నప్పుడు నీ ప్రేమతో మమ్ము ఆదరించితివి. కష్టాలలో మేమున్నప్పుడు నీ ప్రేమతో మమ్ము ఆదరించితివి. ప్రేమమూర్తి ప్రేమమయుడా, ప్రేమమూర్తి ప్రేమమయుడా, శరణాధార దేవా శరణమీయరావా. శరణాధార దేవా శరణమీయరావా. రాజాధిరాజుకు స్వాగతం, యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం. రాజాధిరాజుకు స్వాగతం, యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం. జగదేక వీరునకు స్వాగతం, జగమేలే తండ్రికి స్వాగతం. మమ్మేలు మహారాజుకు స్వాగతం, మహిమాన్వితులకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం, ఘన స్వాగతం మా స్వాగతం. స్వాగతం సుస్వాగతం, ఘన స్వాగతం మా స్వాగతం. రాజాధిరాజుకు స్వాగతం, యాజకాగ్రగణ్యునికి ఘన స్వాగతం. తమ స్వాగత నృత్యంతో మనలందరినీ పండుగ ఆనందంతో నింపిన మరేరా కి ఒకసారి చప్పట్లతో అభినందిద్దాం. హాయ్ భాస్కర్, హాయ్ హరుణ్. నువ్వు ఎవరు? ఓ నైస్ క్వశ్చన్. ఐఎమ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సెయింట్ అగస్టిన్స్ యూత్. మరి నేనెవరు? ఓ యు ఆర్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ సెయింట్ అగస్టిన్స్ యూత్. నాకు ఇంపార్టెన్స్ ఉందా? అలా ఏంటి అడుగుతున్నావు? నువ్వే కదా ఇక్కడ. నేను జాయిన్ అవ్వచ్చు నీతో పాటు? ఓ తప్పకుండా, నేను ఇంకేమో అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్. ఓ ఓకే, వాట్ నెక్స్ట్? సారీ, ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రెసెంటేషన్ సిస్టర్స్, ఫాలోడ్ బై కరుణాలయం చిల్డ్రన్స్. कुछ बन मेरी सुना, पग तो पुकारे सुना, प्रभु सुना पुकारे, प्रभु सुना पुकारे. भज मेरे मन मेरे सुना, मन तो पुकारे सुना, प्रभु सुना पुकारे, प्रभु सुना पुकारे. भज मेरे मन मेरे सुना, मन तो पुकारे सुना, प्रभु सुना पुकारे, प्रभु सुना पुकारे, प्रभु सुना पुकारे, प्रभु सुना पुकारे. प्रभु
यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, यीशु भज मन मेरे यीशु नाम, मन तो पुकारे यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, भज मन मेरे यीशु नाम, मन तो पुकारे यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, 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 प्रभु यीशु नाम पुकारे। వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కదా. సాంగ్ చాలా మెలోడీగా ఉంది, అర్థం కాకపోయినా చాలా బాగుంది సాంగ్. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ ఒకసారి మన కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుదాం. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సల్వతోరియన్స్ బ్రదర్స్. ఫాలోడ్ బై కరుణాలయం చిల్డ్రన్. If my head is grown cold, there your love will unfold. As you open my eyes to the walk of your hands, when I'm blind to my way, there your spirit will pray. As you open my eyes to the walk of your hands, as you open my eyes to the walk of your hands. Oceans will pass, nations come, but the whisper of your call. Who will rise, glory show, in my life your will be done. Oceans will pass, nations come.
goes before me. Thank you. బ్రదర్స్, మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నంతసేపు హెవెన్లో ఉన్నట్టు అనిపించింది. అంత బాగా మ్యూజిక్తో ప్లే చేశారు, పాడారు. ఇంత మంచి పర్ఫార్మెన్స్ని ప్రదర్శించిన వారికి చప్పలతో అభినందిద్దాం. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు డ్యాన్స్ చేయడానికి కరుణాలయం చిల్డ్రన్స్. ఫాలోడ్ బై మేరీ మీడియాటిక్స్ డ్యాన్స్. ప్రభు యేసుకే అంకితము. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. నా బలం యౌవనం ప్రభు యేసుకే సొంతము. రా సోదరీ రా సోదరా ప్రభు యేసు వార్తను చాటుదాం. రా సోదరీ రా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం. లా 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 లా. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. నా బలం యౌవనం ప్రభు యేసుకే సొంతము. సువార్త సేవ నానాటికి చల్లారిపోయేగా. ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయేగా. దేవుని సేవ వ్యాపారమాయే. ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే. నీవు కాకపోతే ఇంకెవ్వరు, నేడు కాకపోతే ఇంకెన్నడు. సోదరీ రా సోదరా ప్రభు యేసు వార్తను చాటుదాం. రా సోదరీ రా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం. నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా. యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయేగా. యేసయ్య రాకడా సమీపమాయే. ఆ వార్త చాటను వేగిరరావే. నీవు కాకపోతే ఇంకెవ్వరు, నేడు కాకపోతే ఇంకెన్నడు. సోదరీ రా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం. రా సోదరీ రా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం. ఈ తరం యువతరం ప్రభు యేసు
మంచి నృత్యాన్ని చేసి మనందరినీ ఆనందంతో నింపిన కరుణాలయం చిల్డ్రన్స్కి ఒకసారి చప్పట్లతో అభినందిద్దాం. అరే భాస్కర్, ఎస్, స్టార్టింగ్ నువ్వు ఒక్కడే చేస్తున్నావు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత నేను వచ్చి నీతో జాయిన్ అయ్యాను. ఎందుకో తెలుసా నీకు? తెలియదు. తెలియదా? మీ అందరికీ తెలియని సీక్రెట్ నాకు కూడా తెలుసురా. అవునా? సీక్రెటా? ఏంటి? కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పడం మీ అందరికీ తెలుసా? అయ్యో, నాకైతే తెలియదు. మరి మీకు తెలుసా? చెప్పు. రాజమౌళి సినిమా తీయడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. ఆన్సర్ చెప్పడానికి కనీసం 2 hours అన్న పడుతుంది. వెయిట్ చేయండి, ప్రోగ్రామ్ లాస్ట్లో మీకు ఆన్సర్ చెప్తాను. ఓకే భాస్కర్, వాట్ ఈస్ నెక్స్ట్? ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మేరీ మాట్రిక్స్ కాన్వెంట్, ఫాలోడ్ బై కరుణాపురం చిల్డ్రన్. విశ్వస్వరూప